వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నేను మీ అశోక్. ప్రజెంట్ మనం ట్రిగోనమెట్రీ చాప్టర్లో డిఎస్సి అండ్ డిఏఓ అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ఆర్బి సిజిఎల్కి సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా పర్వాలేదు. సో మనం కొన్ని క్వశ్చన్స్, ఒక 10 క్వశ్చన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనో ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ cot A equal to 15/8, then what will be the value of tan 2A? ఫస్ట్ cot A వాల్యూ ఇచ్చిండు, అయితే tan 2A ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. tan 2A ఫార్ములా ఏంటి? 2 tan A బై 1 మైనస్ tan స్క్వేర్ A. ఇది మనకు తెలియాలి. tan 2A వాల్యూ ఎంత? 2 tan A బై 1 మైనస్ tan స్క్వేర్ A. చూడండి, cot A ఈక్వల్ టు 15/8 అయితే tan A ఏమవుతుంది? 8/15 అవుతుంది. సో ఏమవుతుంది? 2 ఆఫ్ 8/15 బై 1 మైనస్ tan స్క్వేర్ అంటే ఏమన్నట్టు? 8/15 హోల్ స్క్వేర్ అన్నట్టు. అంటే 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225 ఈక్వల్ టు 2 8 16/15 ఇంటూ బై నౌ దిస్ వన్ 225 minus 64 by 225. దీని ఏమని వస్తాం? 16/15 by how much? 225 minus 64 ఎంత? 5 minus 4 1, 12 minus 6 6, 161 by 225. దీన్ని ఏమని రాయొచ్చు? 16/25 15 అలాగే రాద్దాం, అండ్ 225 by 161 రాద్దాం. 15 1 15 15 ఇంత వచ్చింది. డినామినేటర్లో ఎంత వచ్చింది? 161 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ 2 ఆప్షన్స్ అనేటి సొల్యూషన్స్ కావనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నౌ ఇంకా చెక్ చేస్తే చూడండి, 15 6 90, 9 క్యారీ, 15 1 15, 15 9 ఎంత? 24, 240 by 161. ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయాలి. ఇంకా ఇంత లెంతీగా కాకుండా స్పీడ్గా చేసే క్యాలిక్యులేషన్ మనం ప్రాక్టీస్ చేయాలి. నౌ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ sin 30 cos 60 మైనస్ cos 30 sin 60 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అయితే ఏది ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఏంటి? sin A cos B మైనస్ cos A sin B అన్నాడు. దానికి ఫార్ములా ఏంటంటే sin A మైనస్ B. ఫార్ములా ఏంటి అంటే sin A మైనస్ B ఫార్ములా. sin A మైనస్ B ఫార్ములా ఏంటి అంటే sin A cos B మైనస్ cos A sin B. ఈ టైప్లో ఉంటే ఈ టైప్లో చేసేయాల. ఇప్పుడు sin A అంటే ఎంత ఇచ్చిండు అక్కడ? 30, B అంటే ఎంత? 60, 30 మైనస్ 60 sin మైనస్ 30, సైన్ ఆఫ్ మైనస్ 30 ఏమవుతుంది? మైనస్ sin 30 అవుతుంది. మైనస్ సైన్ ఆఫ్ 30 అవుతుంది. దిస్ వన్ సెకండ్ ఆప్షన్. నా గో టు ద థర్డ్ వన్. మూడోది చేస్తే ఏమవుతుంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 240? tan 240కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan 240కి వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. 240ని ఏమని రాయొచ్చు మనం? tan 270 మైనస్ 30 degrees అని రాయొచ్చు. 240ని ఏమని రాయొచ్చు? 270 మైనస్ 30 అని రాయొచ్చు. ఇది ఏ క్వాడ్రంట్ అవుతుంది మనకు? ఆల్ సిల్వర్ టీ కప్. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే సైన్, దాని రెసిప్రోకల్ పాజిటివ్. ఇక్కడ టీ అంటే ట్యాన్, దాని రెసిప్రోకల్ పాజిటివ్. నా కప్ అంటే కాసు, దాని రెసిప్రోకల్ పాజిటివ్. నా 270 అంటే మనకు థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. ఇందులో ట్యాన్ ఏంటి అంటే పాజిటివ్. 270 అన్నప్పుడు ట్యాన్ అనేది కాట్ అవుతుంది. కాట్ 30 degrees. కాట్ 30 వాల్యూ ఎంత అంటే √3. సో ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. సో ఇది. నా గో టు ద ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ చేస్తే sec A ఈక్వల్ టు 9/41 ఇచ్చిండు. ఫైన్ ద cos A అన్నాడు. sec A 9/41 అంటే ఏమన్నట్టు? చూడండి, జస్ట్ రైట్ యాంగిల్ తీసుకుందాం. ఇది రైట్ యాంగిల్,
సెకండ్ ఏంది హైపోటెన్యూస్ 9, తర్వాత అడ్జసెంట్ 41 అని ఇచ్చిండు. ఇది ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి మా యూజింగ్ బై పైథాగరస్ థీరం నుంచి మనం ఇది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఫైండ్ అవుట్ చేస్తే 40 వస్తుంది. 40లో కాట్ అంటే ఏంది అడ్జసెంట్ బై అపోజిట్. సో దిస్ వన్ బై దిస్ వన్. సో ఆన్సర్ ఎక్కడ ఉంది? సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, నౌ నెక్స్ట్ వన్ మా ఫిఫ్త్ వన్ చేద్దాం. ద వాల్యూ ఆఫ్ రూట్ 1 ప్లస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ అని ఇచ్చిండు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మీరు వీలైనంత వరకు ఫార్ములాస్ను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే అది లెంతీగా అవుతుంది కాబట్టి ఇది బేస్డ్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనం కొన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ ఇస్తే దీని వాల్యూ ఎంత అంటే కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ అని గుర్తించుకోండి. ఇది ఒక కేసు. సెకండ్ వన్ ఏంటి అంటే 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ అని ఇస్తే దీని వాల్యూ కొసెక్ ఏ ప్లస్ కాట్ ఏ అని గుర్తించుకోండి. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ అని ఇస్తే సెక్ ఏ ప్లస్ టాన్ ఏ అని గుర్తించుకోండి. ఫోర్త్ వన్ మా ఫోర్త్ వన్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇస్తే సెక్ ఏ మైనస్ టాన్ ఏ అని గుర్తించుకోండి. ఈ 4 కేసెస్ గుర్తించుకోండి మా. ఈ 4 కేసెస్ నుంచి ఏది ఆప్షన్ అవుతుంది చూడండి. 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ, 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఆన్సర్ ఏంటి? కొసెక్ ఏ. ఇక్కడ ప్లస్ వచ్చిందా? ఇక్కడ ప్లస్ వస్తుంది మా, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? నా ఇక్కడ కొసెక్ ఏ ప్లస్ కాట్ ఏ మా, ఇక్కడ కొసెక్ ఏ మైనస్ కాట్ ఏ. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. ఈ న్యూమరేటర్లో ప్లస్ వచ్చినప్పుడు న్యూమరేటర్లో ప్లస్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది మా. అట్లా గుర్తించుకోండి. సో ఏంటి ఆప్షన్ ఏంటి ఇప్పుడు? కొసెక్ ఏ ప్లస్ కాట్ ఏ. ఈ థర్డ్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది మా. ఓకే, నౌ నెక్స్ట్ ప్రాబ్లమ్ మా సిక్స్త్ వన్ చేసే ప్రయత్నం చేద్దాం. సిక్స్త్ వన్ మా, ఇఫ్ sec 2 theta equal to cosec theta minus 36 where 2 theta is an acute angle then find the value of theta అని చెప్పిండు. ఫస్ట్ ఏమి ఇచ్చిండు మనకు? sec 2 theta equal to cosec theta minus 36 degrees అని ఇచ్చిండు. ఈ 2 కేసెస్లో ఇది సెక్ ఉంటే ఇది సెక్కే ఉండాలి, ఇది కొసెక్ ఉంటే ఇది కూడా కొసెక్ ఉండాలి. సో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మనం చేంజ్ చేద్దాం. సో సెక్ని రాస్తున్నాను నేను. సెక్ని ఏమని రాస్తున్నానంటే కొసెక్ 90 మైనస్ 2 theta అని రాస్తున్నా. దీన్ని 90 మైనస్ 2 thetaగా రాసిన, 90 రాసిన కాబట్టి ఈ సెక్ కాస్త కొసెక్లో రాసేసినాం అన్నట్టు. నాకు ఇదేమవుతుంది? కొసెక్ టీటా మైనస్ 36 degrees అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఏం మిగులుతుంది? 90 మైనస్ 2 theta ఈజ్ ఈక్వల్ టు టీటా మైనస్ 36 మా. టీటాలన్నీ వన్ సైడ్, నాన్ టీటాలన్నీ వన్ సైడ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? 90 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు టీటా ప్లస్ 2 theta. ఏమవుతుంది? ఇది 126 ఈక్వల్ టు 3 theta. 3 1s 3 4s 3 2s 42 వచ్చింది మా. 42 ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ 42 మా. ఈ విధంగా స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలి, తొందరగా క్వశ్చన్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేయాలి. నా సెవెంత్ వన్, 8 cot theta ఈక్వల్ టు 6/8 మా. 6 or 6, 8 cot theta equal to 6. Then value of sin theta plus cos theta, sin theta minus cos theta అని ఇచ్చిండు. sin theta minus cos theta is ఏది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఒక సింపుల్గా చూడండి, ఒక మెథడ్ చూడండి. cot theta ఈక్వల్ టు 6/8 అని ఇచ్చిండు మనం. ఓకే, కాట్ని ఏమని రాయొచ్చు మనం? కాట్ని ఏమని రాయొచ్చు? cos theta బై sin theta ఈక్వల్ టు 6/8 అని రాయొచ్చు మనం. చూడండి, ఇక్కడ సైన్లు కాస్ట్లు తప్ప వేరే ఏం లేవు. ఇక్కడ కూడా మనకు కూడా సైన్ కాస్ట్లే కావాలి.
ఇప్పుడు కాస్ అంటే మామూలుగా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని రేషియో చెప్తాం. అలాగే సైన్ కూడా అపోజిట్ బై హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 6 అంటే కాస్ 6 గా తీసుకోవచ్చు, సైన్ 8 గా తీసుకోవచ్చు. అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 6 + 8 బై 6 - 8 అని చెప్పొచ్చా లేదా? 6 నౌ డన్ మా. 6 + 8 బై 6 - 8 అని చెప్పొచ్చా లేదా? 6/8 రైట్. cos θ బై sin θ దట్ ఈక్వల్ టు రైట్. sin θ వాల్యూ ఎంతమా? sin θ 8. sin θ వాల్యూ 8 + 6 బై నౌ సైన్ ఏ, మళ్ళీ మొదట్లో సైనే ఉంది, తర్వాత కాస్ 6. 8 + 6 ఎంత? 14. 8 - 6 2. 2 1 2 అంటే ఎంత వచ్చింది 7 వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ మా. జస్ట్ ఏం లేదు, హైపోటెన్యూస్ వస్తుంది కాబట్టి దాన్ని పెద్ద కన్సిడర్ చేయకుండా డైరెక్ట్ 8 + 6 14, 8 - 6 2, 2 7 14 గెట్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 7 అని వచ్చేసింది మా. ఇది ఆన్సర్. నా ఎయిత్ వన్ ఒకసారి చూద్దాం. ఇఫ్ tan A = 5/12 దెన్ ద వాల్యూ ఆఫ్ cos A ఎంత అని చెప్పిండు. tan A = 5/12 అంటే ఇక్కడ చూడండి ట్రిపులెట్స్ మీకు 5 12 13 అనేటివి మనకు ట్రిపులెట్స్ అవుతాయి. 5 12 13 అనేటివి మనకు ట్రిపులెట్స్ అవుతాయి. ఈ ట్రిపులెట్స్ మనం డైరెక్ట్గా పైథాగరస్ థీరం యూజ్ చేయకుండా ట్రిపులెట్స్ను ఐడెంటిఫై చేయాలి అంటే కూడా ఒక షార్ట్ కట్ ఉంది చూడండి. ఫస్ట్ 5 కదా, ఈ 5ని ఏం చేస్తున్నాను అంటే 5² చేస్తున్నామా, ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఈ 25ని ఏం చేస్తున్నా అంటే /2 చేస్తున్నా, ఎంత వస్తుంది? 12.5 అని వస్తుంది. ఈ 12.5 అనేది దేని మధ్యలో ఉంటుంది? 12కు 13కు మధ్యలో ఉంటుంది. సో 12కు 13కు మధ్యలో వస్తుంది కాబట్టి రిమైనింగ్ 2 నంబర్స్ ఏమొస్తాయి అంటే 12 13 వస్తుంది. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఒక విధంగా ప్రాసెస్ ఉంటుంది, ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఒక విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఆ 2 కేసెస్ మనం గుర్తించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ట్రిపులెట్స్లో 3 నంబర్స్ తెలిసినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? cos A. చూడండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, tan అంటే ఏంది? అపోజిట్. ఇది 5, ఇది అడ్జసెంట్ 12, ఇది ఎంత? 13 అని ఇచ్చాడు. cos అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 12/13 అనేది మనకు ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అని చెప్తాం. ఓకే. నౌ నైన్త్ వన్ చేద్దాం. 1 + sin A / 1 - sin A. ఇంతకుముందే ప్రీవియస్ క్వశ్చన్లో డైరెక్ట్ గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయడం చెప్పిన. న్యూమరేటర్లో ప్లస్ ఉన్నప్పుడు +A వస్తుంది. సో ఏంటి ఫార్ములా? sec A + tan A అని డైరెక్ట్గా గుర్తించుకోండి. సో విచ్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి వీలైనంత వరకు గుర్తించుకోవడానికే ప్రయత్నం చేయాలి. నా 10th వన్ లాస్ట్ వన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 37 sin 53? ఇది 10th స్టాండర్డ్ క్వశ్చన్ సో cos 37 కానీ sin 53 కానీ ఏదైనా ఒకటి చేంజ్ చేసి సింప్లిఫై చేయొచ్చు. అదంతా చేయకుండా మీకు ఒక లాజిక్ చెప్తాను. ఇక్కడ కాస్కు రెసిప్రోకల్ సైన్కు రెసిప్రోకల్ కాస్, ఆ విధంగా రెసిప్రోకల్స్ ఉండి ఈ 2ని యాడ్ చేస్తే మీకు 90 వస్తే దాని ఆన్సర్ ఎంత అంటే డైరెక్ట్ 1 అని గుర్తించుకోండి. ఆన్సర్ ఎంత అంటే 1. ఇది ఆన్సర్. ఒకవేళ ఇట్లనే ఉండి cos 37 - sin 53 అని ఇచ్చిండు అనుకోండి, దీని ఆన్సర్ ఎంత? ఈ 2ని యాడ్ చేస్తే మీకు కనుక 90 అయితే దాని ఆన్సర్ ఎంత అంటే 0 అని గుర్తించుకోండి. ఈ విధంగా ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేస్తాం. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్ ప్రాబ్లమ్స్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. వీలైనంత వరకు మీరు ఇలాంటి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.